పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తప్పించి ఇంకెవ్వరు కనిపించారు. నీతి నిజాయితీకి నిలువెత్తు సంతకం, మానవత్వానికి దేవుడు పంపించిన మానవ రూపం, మన అందరి అభిమాని పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలుసు మీరు ఎంతగా అభిమానిస్తారో పవన్ కళ్యాణ్ గారిని, నేను కూడా అంతకంటే యాక్చువల్గా కొంచెం ఎక్కువగానే అభిమానిస్తానని మీ అందరూ తెలియదు. ఆయన గురించి ఎంత చెప్పినా ఎంతసేపు చెప్పినా కూడా ఈ ఉత్సాహం తరగదు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారితో నేను 2 బహిరంగ సభల్లో పాల్గొన్నా. ఒకటి తెనాలి, వారాహి మీద వెళ్తే ఊళ్ళంతా పులకరించిపోయింది. నిన్న పొన్నూరులో మండుటెండలో నేను సార్ ఒకసారి పొన్నూరు వెళ్ళాను సార్, మీరు రావాలంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీరు మంచి సదుద్దేశంతో ఈ రాష్ట్రానికి వచ్చారు, ఏదో ఒకటి సేవ చేయాలని, మీకు నేను ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని అడిగిన వెంటనే పాపం బిజీ స్కెడ్యూల్ ఉన్నా, రోజుకు 3-4 సభలు ఉన్నా కూడా నిన్న పొద్దున మా కోసం వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆ రోజు అప్పుడే చెప్పాను ఆయనకి స్టేజ్ మీద, సార్ మీ అభిమానానికి నా శిరస్సు ఉంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని. అదేవిధంగా ఈరోజు నందమూరి తారక రామారావు గారి తర్వాత అదే విధమైనటువంటి భావోద్వేగం, భావజాలం, పేదవారికి ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన, అన్ని కులమతాలకి కలుపుకొని ప్రజాసేవ చేయాలనుకునేటువంటి నిజమైన నాయకులు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా నేను కూడా దాదాపుగా అలాంటి భావోద్వేగంతో వచ్చినటువంటి వ్యక్తిని. మీరు ఈరోజు చూస్తా ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఒక ఇండస్ట్రీ వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఒక కొత్త రోడ్డు వేసిన పాపాన పోలేదు, గ్రామాలకి తాగునీరు లేదు, సాగునీరు లేదు, పోలవరం వదిలేశారు, రాజధానిని పూర్తిగా వదిలేశారు, ఎక్కడ పెట్టినా గంజాయి, చెత్త, లిక్కర్, ఇది పరిస్థితి. మా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి తేవాలో కనీసం ఆలోచించేటువంటి పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కేవలం బటన్ నొక్కి 4 డబ్బులు వేస్తే ఓట్లు వస్తాయనే పద్ధతిలోకి ఆయన వెళ్ళిపోయారు. ఇవన్నీ భరిద్దామనుకుంటే మళ్ళీ ఈరోజు కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని ఒకటి పట్టుకొచ్చారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది తెలుసా మీకు? ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తెలుసా? చాలా మందికి తెలియదేమో. ఇది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే ఫస్ట్ ఏంటంటే మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ లో దగ్గర ఉంటాయి, మీకు జెరాక్స్ కాపీలు ఇస్తాడు. ఫస్ట్ది మీరు ఏ స్థలం కొనుక్కున్నా అమ్ముకున్నా కూడా మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉండదు. నేను ఒకటే గుర్తుపెట్టుకుంది, అసలు మన డాక్యుమెంట్లు మన బీరువాల్లోనే ఉంటే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి అమ్మేసుకునే దుర్మార్గం ఉన్నటువంటి పరిస్థితి అక్కడక్కడ. అలాంటిది ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెడితే ఇక చూడండి, ఒకటి అది. రెండోది, ఒక ల్యాండ్ మీద డిస్ప్యూట్ వస్తే కొన్ని రోజుల్లో కనుక మనం దాన్ని తెలుసుకొని చేయకపోతే అది వాళ్ళ కింద వెళ్ళిపోతుంది. అంటే ఎవరు చూసుకుంటారో పొద్దు నుంచి మనకి ఇదే పని, మన జీవితం బతకడం అనేది మన పని. మనం ల్యాండ్ డాక్యుమెంట్ లేదు, ఎవరెవరు కిరికిరి పెడుతున్నాడో మనం చూసుకోలేం కదా. 3 నెలలు అంట. అంటే ఇవన్నీ ఏంటంటే ఎవరెవరైతే మన పార్టీకి సపోర్ట్ చేయడం మీరు చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు కనుక టీడీపీ జనసేన కార్యకర్తలు కానీ అయితే వాళ్ళకి చాలా గ్రామాల్లో ఎరువులు సరిగా ఇవ్వరు, ఫర్టిలైజర్స్ సరిగా ఇవ్వరు, ఫర్టిలైజర్స్ ఇవ్వరు, ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఇలా అంటే పార్టీలో చేరమని విపరీతమైనటువంటి అరాచకం, ఒత్తిడి. మీరు ఆయన భావజాలం ఎలా ఉంటుందంటే సినిమా వాళ్ళని అసలు ఎప్పుడు లేని విధంగా పిలిచి మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం పిలిచి కెమెరాలు పెట్టి అవమానించడం. చిరంజీవి గారు లాంటి పెద్ద మనుషులు వాళ్ళందరినీ కూడా అంతటి అహంకారం తలకెక్కింది ఆయనకి. అధికారమైన శాశ్వతం అనుకుంటా ఉన్నారు. ఈ విధంగా ప్రతి వాళ్ళని ఎదిరించే వాళ్ళందరినీ కూడా గుప్పెట్లోకి తీసుకునే మార్గంలో ప్రయత్నమే ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. కాబట్టి ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని ప్రతి ఒక్కళ్ళు నిరసించాలి. ఏ పార్టీ వ్యక్తులైనా సరే అది మీకు కూడా చుట్టుకుంటుంది. ఇంకా ఎవరన్నా 4-5 ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉంటే ఆలోచించండి. ఎందుకంటే
మీ 4-5 ఓట్లు వేసినా వేయకపోయినా మేము రేపు 130 సీట్లతోటి నేను 3 లక్షల మెజారిటీతో ఆయన 30,000తో గెలవబోతున్నాం. ఇది తథ్యం. ఎట్లాగూ ఆ చట్టాన్ని పీకి పాటిస్తాం వచ్చిన వారం రోజుల్లో. మీరు కూడా మురిగిపోయే ఓటు అక్కడ వేసే బదులు మాతో కలిసి వస్తే చక్కగా మాలాగా ఇలా నవ్వుతూ కేరింతలు కొడుతూ ఆనందంగా అందరం ముందుకు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కడైతే మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, ప్రతి ఇంటికి కుళాయి తెచ్చే విధానం కానీ, లేకపోతే ప్రతి పేదవాడికి కనీసం 2 సెంట్ల స్థలంతో ఇళ్లు కట్టించే మార్గం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ 4 తప్పకుండా వేస్తాం. ఈ 4 కాకుండా తప్పనిసరిగా ఏ రోడ్డు అయినా పాడైన రోడ్లు, ఇవి బేసిక్ మౌలిక సదుపాయాలు. ఇవి కాకుండా రాజధానిని శరవేగంతో అభివృద్ధి చేయటం, ఇండస్ట్రీస్ సాధ్యమైన తొందరగా తీసుకొచ్చి అందరి పిల్లలకి ఎంతో కొంత ఉపాధి కల్పించే మార్గం ఈ 5-6 మాత్రం తప్పనిసరిగా మేము చేసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.